హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. యనమల రామకృష్ణుడు మనందరికీ సుపరిచితమే. ఆయన గతంలో స్పీకర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా మనకు పరిచయమైన వ్యక్తి యనమల రామకృష్ణుడు. ఉన్నట్టుగా ఉండి టీడీపీకి వ్యతిరేకంగా కొన్ని పనులు చేయటం మొదలుపెట్టాడు. కారణం ఏంటి? యనమల రామకృష్ణుడు 40 సంవత్సరాలుగా నమ్మిన బంటుగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన మైక్ ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా వినేవారు. చంద్రబాబు నాయుడు గారికి యనమల రామకృష్ణ గారికి ఉన్న సంబంధం ఇప్పటిది కాదు. ఎన్టీ రామారావు గారిని గద్దె దించే ప్రయత్నంలో వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేస్ అందరిని పెట్టి వార్తలు బయటికి పుంకాలుగా వస్తూ ఉంటే అన్ని న్యూస్ పేపర్స్ కేవలం చంద్రబాబు నాయుడు గారి దగ్గర 40 మంది 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ వార్తలు బయటకు వస్తున్న టైంలో అక్కడే యనమల రామకృష్ణుడు గారు ఉండి తను మేనేజ్ చేసి అటు ఈనాడులో మిగిలిన పత్రికల్లో లేదు దగ్గర 100 మంది చేరారు, 105 మంది చేరారు, 110 మంది వచ్చారు అంటూ బయటికి మాట్లాడతలేదు, కానీ వీళ్ళంతా మాతోనే ఉన్నారు, మా దగ్గరే ఉన్నారని రాంగ్ ప్రోపగండా చేస్తూ 40 ఉన్న ఎమ్మెల్యేస్ని 100కు తీసుకెళ్తంలో యనమల పాత్ర చాలా ఉందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే 40 మంది ఉన్న దగ్గర 100 మంది వచ్చారు, వాళ్ళు బయటికి రావట్లేదు, ఒక్కసారిగా బయటకు వస్తామని చెప్పారో, ఎవరైతే ఎన్టీ రామారావు గారితో ఉన్నారో వాళ్ళంతా సెల్ఫ్ డిఫెన్స్ లోకి వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోయారేమో, బయటకు చెప్పట్లేదేమో అనే ఒక ఉద్దేశంతో అందరూ ఒకరికి తెలియకుండా ఒకరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చేరటం జరిగింది. ఇందులో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళలో యనమల రామకృష్ణుడు, ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ, ఇంకా చాలా మంది కీలక పాత్రలు పోషించారు. అందుకే యనమల రామకృష్ణుడిని గత కొన్ని సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు భరిస్తూనే వస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూనే వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉన్న పలంగా యనమల రామకృష్ణ గారికి ఇంపార్టెన్స్ ఎందుకు తగ్గింది మరి, అంత అన్యోన్యత ఉన్నప్పుడు అని మీరు ఆలోచించినప్పుడు 2014లో గెలిచినప్పుడు అప్పుడు లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ అనేది పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. సో లోకేష్ గారు గేమ్ ప్లాన్ లో భాగంగా ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ సెక్రటరీస్, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరినీ లోకేష్ నియమించడం జరిగింది. రీజన్ ఏంటంటే లోకేష్ కి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందుతా ఉండాలి. ఫ్యూచర్ లో తన గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి, ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఎవరు తక్కువ చేస్తున్నారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లోకేష్ కి అందాలని ఒక ఉద్దేశంతోనే అందరికి పిఏల్ని, వాళ్ళ సెక్రటరీని, అల్లీని లోకేష్ సెట్ చేయడం జరిగేది. ఆ టైంలో యనమల రామకృష్ణుడి దగ్గర కూడా ఒకరిని పంపించడం జరిగింది, లోకేష్ తరపు వ్యక్తిని. అయితే యనమల రామకృష్ణుడు నేను చంద్రబాబు నాయుడు సమకాలికుణ్ణి, పిల్ల బచ్చే లోకేష్ ఎవరినో పంపిస్తే నేను నా దగ్గర పెట్టుకోవాలా అంటూ వాయిస్ రేస్ చేసి ఎదురు తిరిగిన వ్యక్తుల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. అప్పుడు కాలింది లోకేష్ కి, ఎక్కడో నా మాటకే ఎదురు చెప్తాడా, చూస్తా బిడ్డ అనుకున్నాడు. అప్పుడు రెడ్ బుక్ లో రాసుకున్నాడు. అప్పుడు రెడ్ బుక్ వేరనమాట, అది ఫుల్ అయిపోయింది. అప్పటి నుంచి యనమల రామకృష్ణ గారిని టార్గెట్ చేస్తూనే వస్తూ ఉన్నాడు. నాకొద్దు, నాకు ఎవరిని పెట్టుకోవాలో, పిఎల్గా ఎవరిని పెట్టుకోవాలో, సెక్రటరీగా ఎవరిని పెట్టుకోవాలో, నా అనుచరులుగా ఎవరు ఉండాలో నాకు ఒక క్లారిటీ ఉంది, లోకేష్ చెప్తే నేను పెట్టుకుని వెనక్కి పంపించేశాడు. సో ఆ తర్వాత లోకేష్ గారు యనమల రామకృష్ణుడి పైన టార్గెట్ చేసి ఇప్పుడు యనమల రామకృష్ణుని సెంటర్ చేసి మంత్రి కాకుండా ఆపటం జరిగింది. సో ఈ గేమ్ ప్లాన్ మొత్తంలో యనమల రామకృష్ణుడికి రాజ్యసభ పెద్దల సభకి మంత్రిగా వెళ్తాను అన్న ఆలోచనలో ఉన్న యనమల రామకృష్ణుడికి ఎప్పుడైతే మస్తాన్ని, అదేవిధంగా సానా సతీష్ బాబు, ఇతని గురించి కూడా తర్వాత వీడియోలు మాట, అతన్ని ఇంకా కొంతమందిని ఎవరినైతే ఉన్నారో మన పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య నాగబాబు గారిని రాజ్యసభకు పంపించాలని ఫిక్స్ అయ్యారో అప్పుడు ఆయనకు మండి బయటకు వచ్చేసి ఒక లెటర్ రాయటం జరిగింది. సేజ్ భూములు ఏవైతే ఉన్నాయో బీసీలందరినీ మోసం చేసి కేవీ రావు చౌదరి, అదే విధంగా దివిష్ మురళీ చౌదరి, అంటే ఇక్కడ మీకు అండర్లైన్ చేసి చౌదరి అని ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఇప్పటి వరకు కేవీ రావు అనే వ్యక్తి చౌదరి అన్న విషయాన్ని మార్కెట్ లో ఎవరికి తెలియకుండా దాచేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేవీ రావుకి చేసినటువంటి ఫేవర్స్ అన్ని ఇన్ని కావు, కొన్ని 100 ఎకరాలని గల్ఫ్ కోర్ట్ కి రాసిచ్చాడు కేవీ రావు కోసం. ఏదైతే ఇప్పుడు కాకినాడ పోర్ట్ ఉందో ఆ పోర్టుని కూడా కేవీ రావుకే రాసిచ్చేశాడు. ఈ విషయమై గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కేవీ రావు అనే వ్యక్తికి ప్రజల ప్రాపర్టీస్ దోచిస్తావంటూ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటం జరిగింది. అయితే మళ్ళీ ఇదే కేవీ రావు వచ్చేసి నన్ను అరవిందో వాళ్ళు మోసం చేసి నా ప్రాపర్టీస్ రాయించుకున్నారు అంటూ
ఇప్పుడు సిబిఐకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంత జరుగుతున్న టైంలో యనమల రామకృష్ణుడు బయటకు వచ్చేసి కేవీ రావు చౌదరి ఏమైనా తెలివి తక్కువడు కాదు, చాలా మందిని మోసం చేశాడు, 500 ఎకరాల సెస్ భూమిని దొబ్బేశాడు, బీసీలని మోసం చేశాడు అంటూ వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా దివిస్ మురళీ చౌదరి కూడా ఈ ఇందుట్లో పాలి భాగస్తుడే, అతను కూడా చాలా విధాల ప్రజల్ని మోసం చేశాడంటూ దివిస్ మురళీ చౌదరిని కూడా తీసుకురావడం జరిగింది. ఈ దెబ్బతో టీడీపీ డిఫెన్స్ లో పడతాం మొదలుపెట్టింది. అరే మనం కెలికి సీజ్ ద షిప్ మ్యాటర్ ని పైకి తీసుకెళ్తాం అనుకున్నాం, ఇప్పుడు వీళ్ళంతా మన సామాజిక వర్గానికి మనం ఫేవర్ చేసామనేసి ప్రజలందరికీ తెలిసిపోతుంది, ఇటు కేవీ రావు చౌదరికి అదేవిధంగా దివిస్ మురళీ చౌదరికి, సో ఈ విషయాన్ని ఇక్కడతో ఆపేస్తే మంచిది అని కొద్దిగా డిఫెన్స్ లోకి వెళ్ళిపోయి ఆ టాపిక్ ని కొద్దిగా సప్రెస్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదంతటి కారణం ఏంటి? యనమల రామకృష్ణుడిని లోకేష్ గారు తొక్కేయడానికి ప్రయత్నించడం, యనమల రామకృష్ణుడికి రావాల్సిన రాజ్యసభ పదవి, మంత్రి పదవిని నిర్దాక్షిణ్యంగా లాగేసుకొని సానా సతీష్కి ఇవ్వడం, ఇవన్నీ గమనించినటువంటి యనమల రామకృష్ణుడు ఇప్పుడు టీడీపీ నుంచి బయటకు వచ్చి సొంత టీడీపీ పార్టీ పైన ఎదురుబావట ఎగరేయటానికి గల కారణాలు ఇవే. అయితే ఇప్పుడు బీసీల గురించి ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చింది యనమల రామకృష్ణుడికి. గత 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బీసీల గురించి అంత ఎక్కువగా ప్రస్తావించని యనమల రామకృష్ణుడు ఇప్పుడైతే బీసీలు నా వాళ్ళు, బీసీలకు అన్యాయం జరుగుతుందనేసి తన గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దీనికి కూడా టీడీపీ వాళ్ళు అంటున్నారు, గత 20 సంవత్సరాల నుంచి నువ్వు బీసీల గురించి ఏం పీకావు, ఏం చేసావు, నువ్వు బీసీ అని ఇప్పుడు ఎందుకు క్యాస్ట్ కార్డుని ప్లే చేస్తున్నావు, నువ్వు బీసీలకు ఏం చేసావు చెప్పురా అని అడుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు టీడీపీని మనం క్వశ్చన్ అడుగుదాం, మరి బీసీలకి ఏం చేయనోడిని 20 సంవత్సరాల నుంచి మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఎందుకు బీసీలకి టికెట్ ఇచ్చామని ప్రోత్సహిస్తూ వస్తున్నారు? ఈ క్వశ్చన్కి టీడీపీ వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే సిగ్గు లేకుండా బీసీలకి ఏం చేయలేదు యనమల రామకృష్ణుడిని మీరే చెప్తూ ఉన్నప్పుడు, మీరు 20 సంవత్సరాల నుంచి యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్యే పదవి బీసీ కోటాలో ఎలా ఇస్తూ వస్తున్నారు? చంద్రబాబు నాయుడికి ఈ విషయంలో సిగ్గు లేదా, చిత్తశుద్ధి లేదా? పోనీ నిజంగా ఆయన బీసీలకి ఏం చేయలేదని మీరు నమ్మితే అది చేయాలి కదా. ఏమన్నా చేశాడని నమ్మితే బీసీలకు రావాల్సినటువంటి రాజ్యసభ పదవి ఇప్పుడు అందరూ బీసీలకే ఇచ్చారనుకోండి, కానీ ఈయనకి ఎందుకు ఇవ్వలేదు? ఈయన సీనియర్ కదా, ఈయనతో పాటు చాలా మంది సీనియర్స్ ఉన్నారు కదా. ఒక ఆర్థిక నేరస్తుడు సానా సతీష్ బాబుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా యనమలకి ఇవ్వలేదా అని సర్వత్రా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రాజకీయాల్లో యనమల రామకృష్ణుడు చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది. టీడీపీలో ఇంకా ఆయన మనుగడ ప్రశ్నార్థకమే. లోకేష్ బాబుకి ఒక్క మాటలో ఎదురు తిరిగిన కారణంగా ఆయన రాజ్యసభ పదవి పోగొట్టుకోవడమే కాకుండా టోటల్ పార్టీకే ఎగనెస్ట్ అయి నిలబడవలసిన సిచ్యువేషన్ ఇప్పుడు మన యనమల రామకృష్ణుడికి వచ్చింది. ఇది టీడీపీలో చాలా మంది సీనియర్స్ ఇదే పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే రాజ్యసభకు వెళ్ళవలసినటువంటి సీనియర్స్ చాలా మంది ఉన్నారు, అయినా కూడా మస్తానికి ఒకటికి టికెట్ ఇచ్చారు. ఓకే, అది ఎలాగో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి రాజ్యసభకి వెళ్ళి మళ్ళీ అక్కడ రిజైన్ చేసి ఇప్పుడు మళ్ళీ అదే టికెట్ తీసుకున్నాడు. మస్తాన్ వదిలేసేయండి ఆయన గురించి. అండ్ ఇప్పుడు సానా సతీష్, ఈయనైతే ఆర్థిక నేరస్తుడు, లోకేష్ బాబుకి స్నేహితుడు, ఆ కారణంతోనే ఇతనికి ఇస్తున్నారు అనుకోండి, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు జనసేన కోటాలో ఎవరికి ఇస్తున్నారు? మన నాగబాబు గారికి ఇస్తా అని చెప్పారు. సో ఇలా అన్యాయం జరుగుతుందని మాత్రం అనుకుంటూ ఉన్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే యనమల రామకృష్ణుడు కథ కంచికి, ఆయన ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్. థ్యాంక్ యూ సో మచ్.